ఆయన పార్టీని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు కానీ కుర్చీని అయితే మడత పెట్టి చూపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. రాష్ట్రంలో ఈ నేపథ్యంలోనే సిద్ధం సభలంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కూడా సిద్ధం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేసి మనతో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లాలోనే సిద్ధం సభ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి? అనంతపురం జిల్లా భౌగోళికంగా అతిపెద్ద జిల్లా. అభిమానుల పరంగా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని ఆయన జ్ఞాపకాలతో జీవిస్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లాకు అల్లుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతపురం జిల్లాకు మనవడు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం కూడా అనంతపురం జిల్లాలోనూ అతి ఎక్కువగా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తూ ఆయన ఉన్నతికి కూడా ఈ జిల్లా ఎంతో పాటుపడింది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఈ జిల్లాకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చారు. రాప్తాడు సభ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి ప్రచారం జరగబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సిద్ధం సభ రాప్తాడులో చాలా ఎక్స్పెక్టేషన్స్తో మంచి హైప్లో లక్షలాది మంది తరలి రాబోతూ ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా హడావిడి పడుతూ ఉన్నారు. పార్కింగ్ స్లాట్స్ పెంచుతూ ఉన్నారు. దాదాపుగా ఒక 15,000 20,000 వాహనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందనేసి భావిస్తూ ఉన్నారు. సో ఈ సభలో అంత జనం మధ్య, అందులోన ఆయన సీమ బిడ్డగా ఈ ప్రాంత ప్రజల ఆశలకు అనుగుణంగా ఏదో ప్రకటిస్తాడు. మా ముద్దు బిడ్డ, మా జగన్మోహన్ రెడ్డి మా గడ్డకు వచ్చినప్పుడు మన సీమ బిడ్డ మనకి ఏం చేస్తాడో, ఏం చేయబోతా అన్నాడో అనేది ప్రకటిస్తాడు తప్పనిసరిగా అనేది ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశ అందరిలో ఉంది. బహుశా భగవంతుని దయ, రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం జరిగితే మంచిదే కదా. మేనిఫెస్టో ప్రకటిస్తే మంచిదే. ఎందుకంటే జగనన్న చెప్తే చేస్తాడనేది అందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట నిజము, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో నిజము. అది ఆచరణ చేసేటువంటి అవకాశం ఉంటేనే ఆయన చెప్తాడు మేనిఫెస్టోలో. ఇందాక కూడా 2019-24 మధ్యలో కూడా ఆయన మేనిఫెస్టోని 98% అమలు చేశాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మేనిఫెస్టోని ఆయన విడుదల చేస్తే 100% అమలు చేస్తాడు. కాబట్టి ఇక్కడే ప్రకటిస్తే బాగుంటుందని మేమంతా కోరుకుంటాము. రాయలసీమ వ్యాప్తంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ రాయలసీమనే పట్టు ఉన్న ఏరియా. అసలు అంటే గతంలో 2 సీట్లు మాత్రమే ఇప్పుడు వచ్చిన పరిస్థితి. ఈ 2 సీట్ల మీద కూడా వైసీపీ ప్రభుత్వం కన్నేసి ప్రచారం జరుగుతుంది. 2 సీట్లు అనంతపురం జిల్లాలో ఆ రోజు స్వల్ప మెజార్టీతో ఉరవకొండ కోల్పోవడం జరిగింది. అది కూడా చివరి క్షణాల్లో అభ్యర్థిని ప్రకటించడం వల్ల హిందూపురం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి పట్టుదలగా ఈ 2 గెలవాలనేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్, గట్టిగా ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా 14 కూడా గెలుస్తాం. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ ప్రస్తుతం రాజ్యసభలో తన సీటు కోల్పోయింది. అసలు దాన్ని ఎలా చూస్తారు? పోయిందండి. అవసాన దశలో తెలుగుదేశం పార్టీ ఉంది. రామారావు గారు పెట్టిన సిద్ధాంతం వేరు, చంద్రబాబు గారు చేస్తున్న ఆచరణ వేరు. రామారావు గారి సిద్ధాంతాలున్న తెలుగుదేశం పార్టీ ఏ రోజో చచ్చిపోయింది. చంద్రబాబు గారు లాక్కున్న పార్టీ, రామారావు గారికి వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ. ఆయన కొనసాగించాడు. వాజ్పేయి గారి పట్ల సానుభూతితో కార్గిల్ యుద్ధం ఇంపాక్ట్లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మొదట మామ కుర్చీ లాక్కున్నాడు. తర్వాత కార్గిల్ యుద్ధంలో బీజేపీకి ఒక వేవ్ వస్తున్న తరుణంలో బీజేపీతో జత కట్టి మళ్ళీ పదవి తెచ్చుకున్నాడు. తర్వాత 2 సార్లు ఓడిపోయాడు. తర్వాత మోడీ గారి హవా, పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి నాకు కుర్చీ వద్దు, నేను విభజించబడిన ఈ రాష్ట్రం కోసమే నేను పని చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయను, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనేసి, అంటే కాంగ్రెస్ మీద ఉన్న ఏ భావం అంతా కూడా దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేసి సక్సీడ్ అయ్యారు. మోసం చేసి 600 హామీలతో మేనిఫెస్టో చెప్పి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి, ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని అన్ని కాకమ్మ కథలు, కట్టుకథలు అన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేసి వంచి అధికారం లేకొచ్చారు. అనతి కాలంలోనే ప్రజలు గమనించినారు, వీళ్ళు ద్రోహులు, తెలుగు జాతి ద్రోహులు, అందరూ కలిసి ఏకమై మమ్మల్ని మోసం చేశారని తెలుసుకున్నారు. 19లో జవాబు చెప్పారు, గట్టిగా కొట్టారు. 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. 24లో కూడా రిపీట్ అవుతుంది. ఆ 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా ఆయన కూడా ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి 175 గెలుస్తాం.
మరి ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీనే ఖాళీ అయిపోతామని తెలుగుదేశం, రాజ్యసభలో ఖాళీ అయిపోయింది, పార్లమెంట్లోనూ ఖాళీ అవుతుంది, ఇంకా పార్టీనే ఖాళీ అవుతున్నప్పుడు కుర్చీని ఎంట పెట్టుకొని తిరగాలి కదా. అందుకే ఇందాక కూడా చెప్పింది, ఆయన పార్టీని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు కానీ కుర్చీని అయితే మడత పెట్టి చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీ నాయన జాగీర్ కాదు ఈ రాష్ట్రము, మీ నాయనకు ఓటేసి ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రంలో కోట్లాది మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి నీకు ఉద్యోగం తెచ్చుకున్నావు. నువ్వు వచ్చి ఇక్కడ సాధించింది ఏం లేదు, ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ప్రయోజనం లేదు, ఒరిగింది ఏమీ లేదు. నీ పార్టీలోనే నీ నాయకత్వం వల్లనే ఈరోజు పార్టీ దిగజారిపోయిందని మాట్లాడే వాళ్ళు 90% ఉన్నారు. కాబట్టి లోకేష్ ఏం మాట్లాడినా దానికి ఒక అర్థము ఉండదు, దానికి ఒక వ్యాలిడిటీ ఉండదు, ఒక శాంక్టిటీ ఉండదు. ఫైనల్గా చెప్పండి, అసలు సిద్ధం సభకి ఎంతమంది ఎన్ని లక్షల్లో జనాలు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఫైనల్ భోజన సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ సర్వీసెస్ కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 10 లక్షల మంది ఈ సభకు వస్తారనేది అంచనా ఉంది. వాహనాల పార్కింగ్ కూడా అంతే మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. స్టేజ్ కూడా దాదాపుగా 300-400 మందిని అకామిడేట్ చేసేటువంటి స్టేజు, దాదాపు కొన్ని లక్షల మంది కూర్చునే విధంగా బ్లాక్స్ కూడా దాదాపు 100 బ్లాక్స్ వరకు కుర్చీలు వేయడం జరిగింది. సో కాబట్టి గొప్ప సభను మనం చూడబోతా ఉన్నాం. చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థాయిలో ఇది ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే స్థాయి కాదు, జాతీయ పార్టీ ఏర్పాటు చేసేంత స్థాయిలో ఒక సభ నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాప్తాడు ఎమ్మెల్యే తోబుది ప్రకాష్ చెప్తున్న పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం కూడా నాటి ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతాలను అన్నీ మర్చిపోయి ఇప్పుడు చంద్రబాబు సిద్ధాంతాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి తోబుది ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నేను మీ రవితయ్య, ఏబీపీ దేశం, అనంతపురం.